నమస్తే. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక సరికొత్త మార్పు అనేది పక్కన బెట్టేస్తే, సరికొత్త మెలో డ్రామాస్ అసలు ఆస్కార్ లెవెల్ డ్రామాలు ఎవరు జేస్తారు అనంటే, దువ్వాడ శ్రీనివాసు, దివ్వెల మాధురి అని ప్రపంచం కోడెగూస్తూ ఉంటది. అంటే సోషల్ మీడియాని ఫాలో అవుతున్న వారెవ్వరున్నా సరే, వీళ్ళిద్దరి పేర్లు తెలియని వారుండరు. వీళ్ళిద్దరూ జేసే స్టంట్స్‌ని చాలా ఫన్నీగా తీసుకుంటూ ఉంటారు. అసలు నిజంగానే ఒక రాజకీయ చతురత దెలిసిన వ్యక్తులు, రాజకీయ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, లేదా ప్రజలకి నిజంగానే నిర్భయంగా సేవ అందిస్తున్న రాజకీయ నాయకులు ఎవరు గూడా ఇలాంటి కుర్ర చేష్టలు చెయ్యరు అని చాలా మంది అంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ కిడ్నాప్ అయ్యారు అనే విషయం ఈరోజు ఒక హాస్యాస్పదంగా మారిపోయింది. దీన్నెవరు గూడా సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. అయితే ఈ డ్రామా అంతా ఎవరిని తృప్తిపరచడానికి? నిజంగానే దువ్వాడ శ్రీనివాస్ కిడ్నాప్ అయ్యాడా అసలు? అసలు మాధురి డ్రామా ఏంటి? ఆయన డ్రామా ఏంటి? ఆ ఫోన్ కాల్స్ ఏంటి? ఆయన నిజంగానే పవన్ కళ్యాణ్‌ని వ్యంగ్యాత్మకంగా లేదా అనుచిత వ్యాఖ్యలు చేశాడా? చేస్తే ఏం చేశాడు? సో ఇవన్నీ కూడా బ్రీఫ్‌గా మాట్లాడదాము. మనతో పాటు ఈరోజు సీనియర్ టీడీపీ లీడర్ కంచర్ల విజయభాస్కర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సార్ మీరు చాలా మంచి రాజకీయాలు చూసిన వ్యక్తి. అంటే ఇట్లాంటివి కొన్ని ఇష్యూస్ ఎక్కడో నూటికి ఒకటి ఉన్నప్పటికీ గూడాను, ఇప్పుడు పదే పదే అవే రిపీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అంటే ఇప్పుడున్న జనరేషన్‌కి తగ్గట్టుగా ఇప్పుడు ఫాలో అయిపోతూ ఉన్నారు అందరూను. సో మన దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిని తీసుకుంటే అంటే మీలాంటి సీనియర్ లీడర్‌ని అడగడానికి ఒక్కొక్కసారి ఆ సబ్జెక్ట్ వేస్ట్ ఏమో అన్న ఫీలింగ్ వస్తది. అవును. అది అనవసరమేమో డిస్కషన్ మీలాంటి పెద్దల్ని అడిగే టాపిక్ కాదు అనిపిస్తది. కానీ ఒక రకంగా ఏంటంటే అసలు ఎందుకు అట్లా ఆ డ్రామా దేనికి రాజకీయ పరంగా ఒక కుట్ర అని మిమ్మల్ని అడగడం. సో మీ అభిప్రాయం ఏంటి అసలు దువ్వాడ శ్రీనివాస్ విషయానికి వస్తే? ఎందుకంటే అక్కడ మనకి అచ్చెన్నాయుడికి పరంగా రాజకీయ పరంగా దువ్వాడ శ్రీనివాస్ ఒక థ్రెట్ లాగా తయారయ్యాడు. అక్కడ ఒక పోటీకి గట్టి పోటీ ఆయనే ఉన్నాడు అనేది వినిపిస్తుంది. సో దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? అసలు అచ్చెన్నాయుడికి గట్టి పోటీ దువ్వాడ ఇవ్వగలుగుతాడా? దానికి డ్రామాలా ఎట్లా తీసుకోవచ్చు? దువ్వాడ శ్రీనివాస్ గారు స్వయం కృషితో ఒక స్థాయికి వచ్చాడు రాజకీయంగా. పోతే వారి తెలివితేటల్ని వారు మంచిగా ఉపయోగించుకొని ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. కానీ వారి తెలివితేటల్ని వారు దుష్ట మార్గంలో ఉపయోగిస్తున్నాడు. ముఖ్యంగా ఆయన ఉత్తరాంధ్రలో కళింగ క్యాస్ట్కి సంబంధించిన వాడు. ఉత్తరాంధ్రలో కళింగులు 80% ఉన్నారు, గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. కళింగులకి రాజకీయంగా తగిన గుర్తింపు కూడా ఉన్న ప్రాంతం నుంచి ఆయన వచ్చాడు. పైగా కళింగుల్లో ఆయన ఈరోజు మధ్య వయస్కుడుగా, అంటే మధ్య వయస్కుడు అంటారా? 60 ఏళ్ళు అయితే అంటే ఇప్పుడు సీనియర్ సిటిజన్ పులిమేరలో ఉన్నాడు. సీనియర్ సిటిజన్ పులిమేరలో మధ్య వయస్కులు సీనియర్ సిటిజన్ పులిమేరలో ఉన్నాడు ఆయన. ఉన్నాడు. సరే, ఆయన ఎవరినో తృప్తిపరచడానికి, అంటే అది కూడా ఎవరినో కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని తృప్తిపరచడానికి ఏమవుతుందంటే అక్కడ వ్యక్తిత్వం దెబ్బతింటుంది. ఇతరుల్ని తృప్తిపరచడానికి పోతే నీ వ్యక్తిత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అలా తన వ్యక్తిత్వాన్ని కోల్పోతూ వచ్చాడు రాజకీయంగా. రెండోసారి వ్యక్తిగత జీవితం కూడా, అది రాజకీయ జీవితం ముందు అనుకోండి, ఇది రెండోది వ్యక్తిగత జీవితం. ఆయన ఇష్టం కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కూడా కుటుంబ కలహాలతో బజారును పడ్డాడు. సరే, వ్యక్తిగత జీవితంలో దివ్యెల మాధురి గారితో సహజీవనం చేస్తున్నాడు. సరే, ఆయన హ్యాపీగా ఉన్నాడు. సరే, ఆ కుటుంబం, సొంత కుటుంబం చాలా చాలా చింతాక్రాంతులే. ఆడపిల్లల భవిష్యత్తు గాలిలో దీపంలాగా ఉన్న పరిస్థితి. మొదటి భార్య కూడా అనారోగ్యంతో ఉన్నట్టు, పోతే పిల్లల పెళ్ళిళ్ళు, వాళ్ళ భవిష్యత్తును గురించి ఆందోళన చెందుతున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. సరే, వారి మొదటి భార్య కూడా ఆమె వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నట్టు, వైసీపీలో కీలక పాత్ర వహిస్తున్నట్టు ఆ జిల్లాలో మనం తెలుసుకుంటున్న పరిస్థితి. అయితే
ఇప్పుడు వీళ్ళ ఇద్దరి కాంబినేషన్ ఎలా ఉందంటే, ఆల్రెడీ దివ్యల మాధురి గారు ఆమె బిగ్ షోలో ఇటీవల నటిస్తున్నారు. ఉమ్, కానీ దువ్వాడ శ్రీనివాస్ గారిని కూడా కలుపుకొని బిగ్ షోలో ఉమ్. అవి కంటిన్యూ చేస్తే బాగుంటుందనేది. ఇదొక బిగ్ షో, కొత్త బిగ్ షో వీళ్ళు పెట్టారేమో అని జనాల అభిప్రాయం. ఆ బిగ్ షో మించి, ఉమ్, బిగ్ షోని మించిన బిగ్ షో ఇప్పుడు ఉమ్. ఇప్పుడు మనం ప్రస్తావించుకున్న అంశం అలా అనిపిస్తుంది. ఏదో షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు చిన్న చిన్న వీళ్ళు షార్ట్ తిరుమలలో కూడా దివ్యల మాధురి గారు ఆ మధ్య కొండ మీద కూడా ఏదో షార్ట్ ఫిల్మ్ Reels. తీస్తాక కేసు ఆ. నమోదు చేసినట్టున్నారు ఉమ్, ఆ కొండ మీద పోలీసులు. ఉమ్, అట్లాగే వీళ్ళు కోర్టులు, పోలీసులు, ఉమ్. వాయిదాలు పోతే ఇవన్నీ వాళ్ళకి నిత్యకృత్యం అయిపోయింది. అవును. పోతే అసలుకి ఓ రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి, సమాజం ఉంది, ఈ సమాజంతో మాకేం పని, పోతే ఏదో ఇద్దరమే అనుకుని హత్తుకు పోతుంటేనే లోకంతో పని ఏముంది. చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన సరసన. ఉంటే చెట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరుగుడుతుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో ఎంతో వెచ్చగా ఉంటుంది అనే పాటలో చివరికి ఆ, ఈ జగత్తునే ఉన్నది మన ఇద్దరం అనుకుని హత్తుకుపోతుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో వింతగా ఉంటుంది అనే ఆ పాటలో ఉంది. అవును. అలా వాళ్ళిద్దరిదే జగం అనుకుంటున్నారు. ఓ కోట్లాది మంది జనాలు ఉన్నారు, వీళ్ళంతా గమనిస్తుంటారే, పోతే ఇది కరెక్ట్ కాదు అనేది ఉమ్. వాళ్ళిద్దరికి అది లేదు. మాత్రం సరే వాళ్ళు హ్యాపీగా తెలియదు. ఉన్నారు, ఆ జంట కొత్త జంట ఉమ్, కొత్త సహజీవనం జంట. చేస్తూ బ్రహ్మాండంగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఉమ్, సరే ఓకే, హ్యాపీ, వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండడం కావాల్సింది మనకి. ఉమ్, అయితే రాజకీయాల్లో ఉన్నప్పుడు పెద్దల సభకి వెళ్ళింది అతను. పెద్దల సభకి వెళ్ళినప్పుడు అనేక సార్లు ఓడిపోయి ఉన్నాడు అతను. శాసనసభ్యుడిగా ఓడిపోయి ఉన్నాడు. సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు అవకాశం ఇచ్చారు శాసనమండలికి. శాసనమండలికి ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ కొంత రాజనీతికి ఎత్తుండే వాళ్ళకి ఇవ్వాలి. ఇవ్వాలి. అసలు పెద్దల సభలో ఎవరిని పెట్టాలా? కళాకారులను పెట్టాలా. కళాకారుడే కదా సార్ మరి, పోతే అంటే తెలిసే పెట్టారు. అంటే ఇంకా ప్రజల్లో గుర్తింపుకు రాని కళాకారుడు, ఐడెంటిఫై కాలా ఇంకా. ఉమ్. ఛత్రపతి శివాజీ లాంటివాడే అనేక యుద్ధాల్లో గెలిచి ఆరితేరినటువంటి ఛత్రపతి ఆయన రాజుగా పట్టాభిషిక్తుడు కావడానికి ఒక 4 years టైం పట్టింది. అంటే ఇప్పుడు ఈ చేసే మరి- రీల్స్ ఇవన్నీ షార్ట్ ఫిల్మ్స్ అవి నేను కళాకారుడిని అంటే నిరూపించుకోవడానికి బఫూన్ గా హాస్యంగా ఏదో వినోదానికి ఏదో వేళాకోళంగా చూస్తున్నారు తప్పితే ఇంకా ఐడెంటిఫై కాలా ఈయన ఆర్టిస్ట్ గా ఐడెంటిఫై కాలా. ఓన్లీ బఫూన్ అంటే నవరసాలు ఉలికించే నటుడుగా ఇంకా ప్రజల ఆమోద ముద్ర వేసుకోలేకపోయాడు. మొత్తానికి టోటల్గా ఏంటంటే ఈ సోషల్ మీడియా ద్వారా ప్రొజెక్ట్ అయ్యారు. ఈ సోషల్ మీడియాని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ప్రింట్ మీడియాని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలక్ట్రానిక్ మీడియాని ఎలా ఉపయోగించుకోవాలి, మొత్తానికి ఆ ఇద్దరి నూతన జంట సహజీవనం మాత్రం బ్రహ్మాండంగా ఎవరు ఎంతవరకు ఉపయోగించుకుంటున్నా ఉపయోగించుకోకపోయినా ఈ జంట మాత్రం అందులో సూపర్ హిట్ అయ్యారు. ఈ సోషల్ మీడియాని వాడుకోవడంలో సూపర్ హిట్ అయ్యారు నిస్సందేహంగా. అదేవిధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన శాసనమండలికి పంపించే ముందు కనీసం కొంత విజ్ఞత ప్రదర్శించాలి. ఇంత అప్పటికి సహజీవనం, అప్పటికే ఆయన శాసనసభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఆవిడతో పరిచయం ఉంది. ఆమె కార్యకర్తగా పనిచేస్తున్న రోజులు వారి నియోజకవర్గంలో ఆయనకి సన్నిహిత కార్యకర్తగా ఉన్నది. అప్పుడు ఈయనకి ఇచ్చే ముందు జగన్మోహన్ రెడ్డి కాస్త ఆయన లూజ్ స్టాక్, పోతే ఇవన్నీ ఎందుకు పరిగణలో తీసుకోలేదు, అసలు జగన్మోహన్ రెడ్డే లూజ్ స్టాక్, అన్పార్లమెంటరీ వర్డ్స్, కాబట్టి ఆయనకి కావాల్సింది ఆయన గూటు పక్షులు కావాలా, ఆ గూటికి చెందిన వ్యక్తిగా భావించి ఆయనకి ఇచ్చాడు. వాస్తవంగా పెద్దల సభకి ముందు నేను పేర్కొన్నట్టు పెద్దల సభకి ఎవరిని పంపించాలంటే రచయితలను, అంటే సాహితీవేత్తల్ని, అదేవిధంగా సంగీత విద్వాంసుల్ని, కళాకారుల్ని, క్రీడాకారుల్ని, రాజనీతిజ్ఞుల్ని, గొప్ప దేశభక్తి, సేవానిరతి అంటే చాలామంది పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసేవాళ్ళు ఉంటారు, సామాజిక సేవ చేసేవాళ్ళు ఉంటారు, అదేవిధంగా అనేక రంగాల్లో వాళ్ళు దేశభక్తితో నిరంతరం సేవా కార్యక్రమాల్లో ఉంటారు, అన్నదానం చేసేవాళ్ళు ఉంటారు, నిరతాన్నదానం డొక్కా సీతమ్మలాగా చేసేవాళ్ళు ఉంటారు, అదేవిధంగా నిరతం ప్రజాసేవలో పునీతం అయ్యేవాళ్ళు ఉంటారు, అదేవిధంగా కొన్ని ఆదివాసీ జీవితాలకు అంకితమైన వ్యక్తులు ఉంటారు, వారి సేవలో ఉంటారు, అదేవిధంగా దళితుల కోసం సేవలో ఉండేవాళ్ళు ఉంటారు, అట్లాగే బడుగు బలహీన వర్గాలను ఉద్ధరించే సేవలో ఉంటారు, సమాజం ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ సర్వతోముఖాభివృద్ధి సాధించాలని అన్ని రంగాల్లో సేవలు అందించేవాళ్ళు ఉంటారు,
అట్లాగే వైద్యపరంగా సేవలు అందించే వాళ్ళు ఉంటారు, అదేవిధంగా సైంటిస్టులుగా ఉండి నూతన ఆవిష్కరణలు చేసిన వాళ్ళు ఉంటారు, అవును. సో అదేవిధంగా ఇలాంటి వాళ్ళందరికీ వ్యవసాయ రంగంలో అభ్యుదయ రైతులు ఉంటారు, పారిశ్రామికంగా అభ్యుదయ పారిశ్రామికవేత్తలు ఉంటారు. ఇలాంటి వాళ్ళని గుర్తించి పోతే అలాగే క్రీడాకారులు లాంటి వాళ్ళని గుర్తించి, అదేవిధంగా అన్ని రంగాల్లో ఉన్న క్రీడాకారులతో పాటు ఇంకా అనేక రంగాలకు సంబంధించిన సమాజంలో ఉన్న అన్ని రంగాల్లో అట్లాగే మంచి చిత్రలేఖకులు ఉంటారు, అదేవిధంగా మంచి కిన్నెర సితారా వాయించే వాళ్ళు ఉంటారు, తబలా వాయించే వాళ్ళు ఉంటారు, అవును. అదే డోలు కళాకారులు సన్నాయం ఇలా అవును. కళాకారులు. ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పెద్దల సభ ఏర్పాటు చేయడంలో, అక్కడ రాజ్యసభ అయినా కేంద్రంలో, ఇక్కడ శాసన మండలిలో అయినా అలాంటి వాళ్ళని శాసన మండలి సభ్యులుగా పెట్టాలని రాజ్యాంగం స్పష్టంగా చెప్తుంది అవును. మార్గదర్శక సూత్రాల్లో. సో ఇవన్నీ లేని కొన్ని అవలక్షణాలు ఉన్న అతన్ని పెట్టారా ఇప్పుడు? అవలక్షణాలు ఉన్న ఆ వ్యక్తిని పెట్టారుగా, ఇవేవి లేవుగా. కాకపోతే సోషల్ మీడియాలో కాస్త ఈ జంట నూతన జంట హాస్యం పండిస్తున్నారు. అది కూడా ఏంది, అది కూడా మంచి మార్గంలో అయితే కళాకారుడిగా గుర్తించవచ్చు. మంచి మార్గం కాదే దుష్ట మార్గం. పోతే తన బాస్ని తృప్తిపరచడానికి వ్యక్తిత్వాన్ని కూడా కోల్పోతున్నాడు. సో దానికోసం ఇప్పుడు బాస్ ని మెప్పించడానికేనా ఈ డ్రామా అనుకోవచ్చు? ఇదే కిడ్నాప్ కాదా ఇది? ఇది డ్రామానే, ఇది కూడా ఒక డ్రామా. పైగా ఇంకొక విషయం, బాస్ని మెప్పించడం ఒకటి, ఉత్తరాంధ్రలో కోల్పోయిన ప్రభావాన్ని పునరుద్ధరించడానికి జగన్మోహన్ రెడ్డికి అలవాటు ఉందిగా. ప్రాంతాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా పోతే విభేదాలు విద్వేషాలు సృష్టించి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని, శాంతి భద్రతలు లోపించాయని చెప్పేసి గందరగోళానికి గురిచేసి, ప్రజలను అయోమయానికి గురిచేసి, ఈ రాష్ట్రంలో మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వహించడంలో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం విఫలమవుతుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మాటలు వేరు చేతలు వేరుగా ఉన్నాయని చెప్పేసి నిరూపించడానికి ఒక కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో భాగంగా ఉత్తరాంధ్రలో కొంత ప్రాంతానికి ఈయన్ని డిప్యుటేషన్ ఏముంది, ఆయన ప్రాంతం కూడా అదే, ఆయనకి బాధ్యతలు ఇచ్చి పంపించినట్లుగా ఉంది జగన్మోహన్ రెడ్డి. అందుకని ఈ మధ్య తరచూ, అంతకుముందు ఆయన ఏదో బట్టల కొట్టు వాళ్ళిద్దరు కాంబినేషన్ లో బట్టల కొట్టు ఏదో పెట్టినట్టుగా ఉన్నాము. అంతకుముందు బిగ్ షో అన్నారు, అంతకుముందు ఇలా రకరకాల షోలు ప్రదర్శిస్తుంటారు. పోతే ఎక్కడికి పోయినా వాళ్ళిద్దరు జంట ఏదో షో ప్రదర్శించడం అలవాటు. సరే, ఇప్పుడు మళ్ళీ తాజాగా రాజకీయ ఎజెండా తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో. నేరుగా వెళ్ళాడు, ఆడకు పోయి ఇప్పుడు 3 సార్లు పోలీసు వాళ్ళు పిలిపించారు. ఏర మండలానికి చెందినటువంటి చిన్నారావు గారు 2025 మార్చి నెలలో అనుకుంటాను, అప్పుడు ఒక ఫిర్యాదు ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలతో వీడియో చేశాడు, ఇది కరెక్ట్గా లేదు, మీరు విచారించండి అని చెప్పేసి. సరే, ఆ పోలీసులు ఏర మండలం నుంచి కేసు కొత్తూరు పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ అయినట్టుంది. ఆ కొత్తూరు పోలీసులు పిలిపించారు. మొదటిసారి 3 సార్లు నోటీసులు ఇస్తే చివరికి పోయాడు. పోయి ఇంకా అక్కడ ఒక డ్రామా క్రియేట్ చేశారు. డ్రామా తన నూతన సహజీవన భాగస్వామి అయినటువంటి దివ్యల మాధురి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన డ్రామా జరిగింది. ఈయన లోపల పోలీస్ స్టేషన్లో ఉంటే బయట ఆమె వీరాంగనగా గుర్తింపు రావడానికి అక్కడ ఒక పెద్ద బ్రహ్మాండమైన బిగ్ షో జరిగింది. పోలీసులతో వాగ్వివాదం, పోలీసులు నెట్టివేయడం, పోలీసులు చీర కొంగు బిగించి పోతే ఆనాడు మగువ మాంచాలలాగా, లేకపోతే కాకతీయ రాణి రుద్రమదేవి లాగా మంచి హైడ్రామా క్రియేట్ చేసింది. సరే, అది చల్లారింది. తర్వాత మరోసారి పోలీస్ స్టేషన్కి రమ్మని కొత్తూరు పోలీస్ స్టేషన్కి కబురు చేశారు. వస్తానని చెప్పాడు. టెక్కల్లో తన ఇంటి నుంచి తన ఇంట్లో కార్యకర్తలతో సమావేశమయ్యాడు, మాధురితో సమావేశమయ్యాడు. సరే, అందరు వీడ్కోలు ఇచ్చారు. తర్వాత 60 కిలోమీటర్లు ఎంత ఉంటుంది టెక్కలి కొత్తూరు. సరే, ఎంతసేపు పోతారు, కారులో కదా, రోడ్డు మార్గం బ్రహ్మాండంగా ఉంది కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో రోడ్లన్నీ అక్కడ బ్రహ్మాండంగా అద్దంలాగా తీర్చిదిద్దారు కదా. ఎంతసేపు మ్యాటర్ ఆఫ్ అక్కడ పెద్ద ట్రాఫిక్ జామ్స్ కూడా ఉండవు. 50-55 మినిట్స్, లేదు 1 అవర్, లేదు 1.5 గంట. ఏదైనా మధ్యలో ఏదైనా దారిలో ఏదైనా జంతువులు లాంటి అడ్డం వస్తే, మూగజీవాలు అడ్డం వస్తే, గేదెలు లాంటి, ఆవులు లాంటి, ఎద్దులు లాంటి అడ్డం వచ్చిన పోతే టోటల్గా 1 అవర్ 115 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. కానీ ఎంతసేపటికి రాలేదు. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఎదురు చూస్తుంది శాసనమండలి సభ్యుడు అయినటువంటి ఈ యొక్క హీరో కోసం. పోతే ఎంతసేపటికి రావట్లేదు, వాళ్ళు కంగారు పడుతున్నారు. మరి వాళ్ళకేమో వస్తున్నానని చెప్పాడు. ఈ నేపథ్యంలో కాసేపటికి ఆమె
నా వలపుల రేడు నా రాజా కనిపించట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆమె ఇంటి ముందు గొప్పగా కేకలేస్తూ రంకిలేస్తూ బీభత్సం సృష్టించింది. సరే ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగిందా ఏంటని అందరు ముక్కును వేలేసుకొని ఆసక్తి చూపారు. తీరా అవి మరలా కాసేపటికి వెంటనే ప్లేటు ఫిరాయించింది. వెంటనే నా రాజా అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నాడు, 4-5 రోజులు డిస్టర్బ్ చేయొద్దు, 4-5 రోజుల తర్వాత కొత్తూరు పోలీస్ స్టేషన్కి వస్తాడని చెప్పింది. తర్వాత ఏమైందో మరలా మొదటేమో పోలీస్ స్టేషను బయలుదేరుతున్నామని సమాచారం ఇచ్చారు. తర్వాత ఏమో నా రాజా పరిస్థితి గందరగోళంగా ఉంది, పోతే నా రాజా ఏమయ్యాడని చెప్పేసి ఇలా మరలా డ్రామా ప్లే చేసింది. ఈ నేపథ్యంలో తర్వాత పోలీస్ విచారణ ప్రారంభించింది. పోలీస్ విచారణ ప్రారంభిస్తే ఆయనకు ఫోన్ సిగ్నల్స్ ఒరిస్సా బార్డర్లో ఉన్నట్టుగా తేలింది. అంటే అక్కడ బరంపురం ఏరియా, ఆ బరంపురం ఏరియాలో తెలుగు వాళ్ళు మెజార్టీ పీపుల్ ఉన్నారు. పోతే అదేవిధంగా కాళింగుల సంఖ్య కూడా గణనీయమైన సంఖ్యలో ఆ తెలుగు ప్రాంతంలో బరంపురం ఏరియాలో ఉన్నారు. వారి బంధుమిత్రులు ఉంటారు. మరి ఆ ప్రాంతానికి వెళ్ళినట్టున్నాడు. అంటే సిగ్నల్స్ అక్కడ చూపించాయి కాబట్టి ఒరిస్సా బరంపురం రూట్లో సిగ్నల్స్ ఆంధ్రప్రదేశ్ బార్డర్ నుంచి బరంపురం రూట్లో ఒరిస్సా రాష్ట్రంలో ఆ సిగ్నల్స్ చూపించాయి కాబట్టి బహుశా తెలుగు వాళ్ళు ప్లస్ కాళింగులు ఎక్కువ మంది ఉన్న ఆ ప్రాంతం కాబట్టి అక్కడికి వెళ్ళి ఉండొచ్చని ఒక పోలీస్కి ఒక అనుమానం ఉంది, ఒక సందేహం ఉంది. ఈ పరిస్థితుల్లో పెద్దల సభకి ఆయన పంపించడం, ఇలాంటి కిలాడీల్ని, ఇలాంటి మోసగాళ్ళని, ఇలాంటి కారుకూతలు కూసేవాళ్ళని, అవాకులు చవాకులు పేలేవాళ్ళని ఓ శాసనమండలి సభ్యుడిగా ఉండి పవన్ కళ్యాణ్ గారిని గురించి ఆ విధంగా మాట్లాడటం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. అది కాదు, లకారాలతో ఏంటి అంటే అది పవన్ కళ్యాణ్ గారి తల్లిని అవమానించడం కదా. అంటే ఆయన పబ్లిక్ ప్రజా జీవితంలోకి వచ్చి తప్పు చేసినట్ట అనిపించుకోవాల్సిన అవసరం ఉందా పవన్ కళ్యాణ్ గారికి? అంటే ఇదంతా ఆయన సినిమాలు ఆయన చేసుకోలేకనా కళాకారుడిగా? ఆయన ఏదో ప్రజాసేవ చేయాలా, రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు గాఢాంధకారంలో దోపిడీలతో ధ్వంసం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి పైగా నరహంతకుడిగా మారాడు, పైగా ప్రజల సొత్తంతా ఖజానా లూటీ చేస్తున్నాడు, దాడులు దౌర్జన్యాలు చేస్తున్నాడు, మత కలహాలు సృష్టిస్తున్నాడు, కుల కలహాలు సృష్టిస్తున్నాడు, ప్రాంతీయ తత్వాలు రెచ్చగొడుతున్నాడు. పోతే ఇలాంటి వాడి వల్ల సమాజం పూర్తిగా ధ్వంసం అయ్యే ప్రమాదం ఉంది. వికాసం వైపు కాకుండా ధ్వంసం కార్యక్రమం. ఇప్పుడు భవనాన్ని నిర్మించడం కష్టం, భవనాన్ని కూలగట్టడం 1 గంటలో పని. ఆయన చేస్తున్న ఈ విధ్వంసాన్ని కలత చెందాడు. ఆయన క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉండాలి, ఈ ప్రభుత్వాన్ని కోల్దొయ్యాలన్నాడు. చంద్రబాబు నాయుడు గారితో చేతులు గెలిపాడు, బీజేపీతో చేతులు గెలిపాడు. 3 ఒకటైపోయే భావసారూప్యతతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ప్రజా విశ్వాసం పొందడం కష్టం. కాబట్టి ఇది మనం అంటే జగన్మోహన్ రెడ్డి శైలి ఏంటంటే మొదటి నుంచి తన బాధను ప్రపంచం బాధ చేయడం అలవాటు. సహజంగా రాజకీయాల్లో ఉండేవాళ్ళు ప్రజల బాధని తమ బాధగా సేవా కార్యక్రమాల్లో లీనమవుతారు. ఈయన అలా కాదు, ఊరందరిది ఒక దారి, ఉలిపి కట్టిది ఒక దారి. నా బాధని ప్రపంచం బాధ చేయడం నాకు అలవాటు. మీరంతా నా రూట్లో నడవండి, నా షూస్లో నడవండి, మీ మార్గంలో నేను నడవను. నేను తృప్తి పడాలా, నేనేదో మీకు భిక్ష విధించినట్టు విధిస్తుంటాను, మీరు పడి ఉండాలా అనే మధ్యయుగాల నాటి మనస్తత్వం. ఆయన మధ్యయుగాల నాటి కిడ్నాప్ డ్రామా మొత్తం అంతా కూడా జగన్ కనుసన్నల్లోనే ఇదంతా జరిగింది. జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో జరగకపోతే ఇదివరకు వైసీపీ శ్రేణులు, ఉత్తరాంధ్ర శ్రేణులంతా మోహరిచ్చేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి పోయి ఆ సెంటర్లో కూర్చుని టెక్కల్లోనో, లేకపోతే కొత్తూరు పోలీస్ స్టేషన్ దగ్గర, లేకపోతే శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్లోనూ కూర్చొని గందరగోళం చేయడానికి ప్రయత్నం చేసిండేవాళ్ళు. మాధురి కూడా అంత ప్రశాంతంగా ఉండే అవకాశం లేదు. షాప్కి వెళ్ళాలి, స్టోర్లు ఓపెన్ చేయాలని ప్రశాంతత అయితే ఉండదు. అవును, మీరు అన్నట్టు మాధురి మొదటిసారి నోటీసులు ఇచ్చినప్పుడు, 3 సార్లు నోటీసులు ఇచ్చిన తర్వాత మొదటిసారి పోలీస్ స్టేషన్, కొత్తూరు పోలీస్ స్టేషన్కి పిలిపించినప్పుడు పోయి అక్కడ వీరంగం సృష్టించింది కదా, పోతే గందరగోళం చేసింది కదా. తర్వాత మరలా పోలీసు రమ్మన్న తర్వాత ఇంటి దగ్గర నుంచి, టెక్కలి ఇంటి దగ్గర నుంచి అందరిని సాగనంపిన తర్వాత ఆమె మళ్ళీ హైడ్రామా ప్లే చేసింది కదా.
ప్లే చేసింది. ఒకసారి ఏమో కొత్తూరు పోలీస్ స్టేషన్కి పోయాడు, పోలీసు విచారణకి అని చెప్పింది. మరోసారి ఏమో మళ్ళా నా హెల్త్ భర్త బాగాలేదు. హెల్త్ బాగలేక ఉమ్, హాస్పిటల్లో 4-5 రోజులు ఉండాల్సి వస్తే తర్వాత మళ్ళా కొత్తూరు పోలీసులకి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అని చెప్పింది. తర్వాత నా వలపుల రేడు నా రాజా కనిపించట్లేదని కన్నీటి పర్యంతం అయింది. ఉమ్, ఆందోళనతో ఆ, ఆమె ఇంటి బయటకు వచ్చేసి గందరగోళం చేసింది. ఉమ్, ఆ తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు ఆమె నిబ్బరంగా నిబ్బరంగా ఆ, పోతే ఎలాంటి విచారం లేకుండా ముఖారవిందంలో ముఖ కవళికలు మారకుండా అవును. ఆ, ఆమె యథా స్థితిలో తిరిగి తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్కు వచ్చి తను ఇటీవల మొదలుపెట్టినటువంటి ఆ వస్త్ర వ్యాపారంలో నిమగ్నమైనట్టు మీరు చెప్తున్న మాటలను బట్టి ఇంకేమనుకోవాలా? ఉమ్, నిజంగా తన ఆరో ప్రాణంగా భావించే ఉమ్, తన వలపల రేడు ఈ మిస్ యొక్క అయితే కుమార్ రాజా మరి మిస్ అయితే ఆమె షాపుకి ప్రాధాన్యత ఇస్తుందా, ఆయనకి ప్రాధాన్యత ఇస్తుందా? అవును. ఆమె ఒక కుటుంబ జీవితాన్ని వదులుకుంది, ఉమ్, ఈయన ఒక కుటుంబ జీవితాన్ని వదులుకున్నాడు. అవును. మరి వాళ్ళిద్దరూ బాగా 50s దాటిన తర్వాత ఆయనతో ఈమె సహజీవనం చేస్తుంది. ఆయన 60sలో ఉన్నప్పుడు. ఉమ్, పోతే ఆమె నియర్లీ 50కి చెరువులో 45-50లో ఉంటుంది. మరి వాళ్ళిద్దరూ 2 కుటుంబాలను వదులుకొని పోతే చిలకా గోరింకల్లాగా ఉన్నప్పుడు ఇలా కిడ్నాప్ జరిగితే తట్టుకునే శక్తి అయితే ఉండదు మరి. కిడ్నాప్ జరిగితే ఉమ్, తట్టుకునే కానీ శక్తి బానే. ఉండదు. అవును. బాగా చెప్పారు మీరు. తట్టుకునే శక్తి ఉండదు. ఉమ్, మరి ఇప్పుడు ఆమె నిబ్బరంగా మళ్ళీ వస్త్ర వ్యాపారం చూసుకోవడానికి వచ్చిందంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అది పరిగణలో తీసుకోవాలి. అవును. ఆమె నిబ్బరంగా ఉంటుందంటే దీన్ని అంతరార్థం ఏంది? ఆయన కిడ్నాప్ కాలేదు. ఉమ్, పోతే తన పట్ల స్థానికంగా తను అనేక సార్లు ఓటమిని చూశాడు కాబట్టి, ఓటమిని చవి అవును. చూశాడు కాబట్టి, తన పట్ల ప్రజల్లో ఇన్నిసార్లు ఓడిపోయినా తను గెలవలేకపోతున్న బాధ ఆయనలో ఉంది కాబట్టి అవును. గెలవలేకపోతే ఈసారైనా రాబోయే 3 సంవత్సరాల సింపతి క్రియేట్ చేసుకోవడం. ఎన్నికల్లో రాజకీయంగా ఒక సింపతిని, సానుభూతిని పొందేదానికి అదేవిధంగా ఇన్నిసార్లు నన్ను ఓడించారు, ఒక్కసారి నాకు అవకాశం ఇరాని వాళ్ళ బాస్ నేర్పిన పదం ఉందిగా, ఒక్కసారి అవునవును. ఒక్కసారి ఒక్కసారి వచ్చి పోరా అనే సినిమా పాట ఏదో ఉందిగా. అవును. ఆ? అవును. అలా అంటే వాళ్ళ స్టైల్లో మాట్లాడుకోవాలంటే ఒక్కసారి వచ్చి పోరా అని అలా ఒక్కసారి ఓటీరాన్ని బ్రతిమలాడుకొని వాళ్ళ ఉమ్, బాస్ తరహాలో అదేవిధంగా ఈ డ్రామా ద్వారా అయ్యో కిడ్నాప్ అయ్యాడా పాపం, పండించాలని ప్రయత్నం. పిచ్చివాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటాడు, ఏదో పిచ్చివాడిలో పోనీలో ఒకసారి ఉమ్, ఓటేద్దాంలే అని చెప్పి ఈ విధమైన సానుభూతి పొందడానికి ఈ అతను చేస్తున్న ప్రయత్నాలన్నీ ఒక ప్రయత్నం ఇది. అంతే. ఇదంతా జగనాడిస్తున్న కుట్రలో భాగం. అవును. దానికి తనకి స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు ఇది ఒక సానుభూతి పొందే ప్రయత్నం ప్రయత్నం అంతే. అదనమాట. రైట్ సార్. థ్యాంక్ యూ. ఓకే.